ఈరోజు రైతన్నలకు అండ వైఎస్ఆర్సీపీ జెండా అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కోర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు కోర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి డెల్టా రైతులందరూ కూడా మద్దతు ధర కోరుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ తరఫున మనం ఒక ధర్నా నిర్వహించి తద్వారా పాలకులు కళ్ళు తెరిచి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులందరూ కూడా మద్దతు ధర కల్పించే భాగంగా ఈరోజు ఈ ధర్నాలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదేమైందో కానీ మరి పోలీసు సోదరులు కొన్ని అభ్యర్థనలు చేసినారు. మరి ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంది. కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ మైక్ పర్మిషన్లో మీరు ఈ యొక్క ఏదైనా నినాదాలు చేయకుండా దయచేసి మీరు నెమ్మదిగా వచ్చి మీరు కావాలంటే వినతి పత్రం ఇచ్చుకోండి. తహసీల్దార్ గారికి విధంగా వాళ్ళ మాటలకి మేము ఏకీభవించి ఏదైతే పోలీసు వారు చెప్పారో అదే విధంగా కూడా మేము అక్కడి నుంచి నిరసనగా వచ్చి ఇక్కడ వినతి పత్రం సమర్పిస్తుంది జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మోసాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరి మేము అత్యాసం అని చెప్పి ఎన్నో చెప్పినారు. నేను ఎవరి గురించి మాట్లాడటంలే. మరి ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. అనుభవాన్ని కలిగిన 2 మంత్రులు ఉన్నారు. రెండోసారి మూడోసారి మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు. ఒకసారి ఆలోచించండి. ఈ జిల్లాలో డెల్టా ప్రాంతం అయినటువంటి కోవూరు నియోజకవర్గం మొత్తం పూర్తిగా 5 మండలాలు డెల్టా ప్రాంతం. మరి పంట చేతులకు వచ్చే పరిస్థితుల్లో ఈరోజు మీరు జిల్లా అధికారులకి ఉత్తర్వులు ఇచ్చి సూచన సలహాలు ఇచ్చి రివ్యూలు పెట్టి మిల్లర్స్ను కూర్చోబెట్టి రెవెన్యూ అయితేనేమి వ్యవసాయ రంగ సంబంధమైనటువంటి సివిల్ సబ్సిడీ అందరినీ కూర్చోబెట్టి మరి ఏ విధంగా ప్రొక్యూర్మెంట్ చేస్తే మరి రైతులకి మనం గిట్టుబాటు ధరిస్తాం, ఏ విధంగా ఈ జిల్లాలో ఉండే రైతులు ఆదుకుంటామని ఒక మంచి నిర్ణయానికి మీరు శ్రీకారం చుట్టాలని మా యొక్క ధర్నా ద్వారా మీకు తెలుస్తుందని మీ యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి ఆలోచించండి. మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఓన్లీ రైతుల గురించి 2 మాటలు ముగిస్తా ఉండ. మరి రైతులకి గతంలో ఏం చెప్పినారంటే పెట్టుబడి ఎదకుండా ఏ రైతుకైనా సరే మా ప్రభుత్వం వస్తే 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీకు ఆదుకుంటామని చెప్పినారు. మరి ఈ రోజుకి 10 నెలలు పూర్తయింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఏ కుటుంబం ఉంటుంది ఒకసారి ఆలోచించాలా. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితేనేమి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మేము పిలిచాం. ఏ యొక్క పార్టీకి సంబంధం లేకుండా రైతులందరూ రండి. ఏ పార్టీ అయినా పర్వాలా. పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వటమే దానికి మా బాధ్యతగా తీసుకున్నటువంటి బాధ్యత శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరం కూడా కలిసి వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది. మరొకసారి ముందుకెళ్తే మరి గతంలో వచ్చేసి బీమా ఏదైతే ఉంటే ప్రభుత్వమే చెల్లించి ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే నా వంతు నా ప్రజలు నా రైతులు అని చెప్పేసి గత ప్రభుత్వం ముందుకు వచ్చి బీమా కానీ వచ్చేసి ఏమైనా ఇబ్బంది జరిగితే బీమా కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంటే బీమాను కూడా రద్దు చేశారు. గతంలో ఏదైనా కానీ ధర ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే ధర స్థిరీకరణ నిధి కోసం మరి అసెంబ్లీలో 3 కోట్లు కేటాయిస్తే ఈసారి వచ్చేసి 3,000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 300 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఒక 10% మాత్రమే కేటాయించింది. ఒకసారి ఆలోచించండి. రైతుల పట్ల ఉన్నట్టు సిద్ధశుద్ధి. మరి ఇప్పటి వరకు కూడా రైతులకు ఏ ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. గతంలో మేము ఇచ్చినటువంటి సబ్సిడీ ఎరువులు అయితేనేమి సబ్సిడీ విత్తనాలు అయితేనేమి సకాలంలో ఎరువులు అందుబాటు తీసుకురావడం అయితే ఆర్బీకి అందుబాటులో తీసుకురావడం నిత్యం రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒకసారి ఆలోచించాలి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చేయటంలా. మరి వచ్చినటువంటి ఏదైతే ఆర్బీకి తీసుకొచ్చినటువంటి నిధులైతేనేమి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులైతేనేమి మేమే పంచుకుంటాం, కూటమి పెద్దలు పంచుకుంటాం, మా సామాజిక వర్గాలు పంచుకుంటామే తప్పితే రైతులు మాకు సమస్య లేదు. రైతుల బారి ఎంత ఇబ్బంది పడ్డా వాడు నడి రోడ్లో అమ్ముకున్నా మాకు సంబంధం లేదు. నీరుకి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏంటంటే అసెంబ్లీలో జరుపుకుంటా కూడా అసెంబ్లీలో కూడా ఈ కోతలకు వచ్చిన రైతులకి గిట్టుబాటు ధర సంబంధించి ఈ జిల్లా అధికారులు తీసుకుంటున్నటువంటి ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఈ మధ్యకాలంలో మరి కనీసం 2-3 రివ్యూలైనా పెట్టి వాళ్ళ ద్వారా ఎన్ని పీపీసీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పీపీసీ సెంటర్లో గోతాలు ఉన్నాయా? గోతాలు ఉన్న ట్రాన్స్పోర్ట్కి ఏమైనా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామా? ఈ తీసుకుపోయినటువంటి అక్కడ మిల్లర్స్ తీసుకుంటున్నారా? మరి ఇటువంటి ఈ యొక్క సైక్లింగ్ పత్తి ఏం జరగటంలా ఏదో ముచ్చటగా వస్తున్నాం, ఏదో 1-2 లోడ్లు మేము కొలిపిస్తున్నాం, తద్వారా మేము మమా అనిపిస్తాం అంటున్నారు. ఒకసారి ఆలోచించండి. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటా ఉన్నాం.
ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే 20 రోజుల పట్ల ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువ ధాన్యం మరి కోతకు వచ్చే పరిస్థితి ఉంది. మీరు ప్రత్యేకించి ఇక్కడ ప్రత్యేక అధికారులను నియమించండి. ప్రతి మిల్లర్కి మీరు ట్యాగ్ ఏ మిల్ అయితే ట్యాగ్ చేస్తున్నారో ఆ మిల్లుకి పోయేటువంటి వెహికల్స్ కూడా మీరు మంచి ఒక అధికారులను నియమించి తహసీల్దార్ ర్యాంక్ అధికారులను నియమించి మరి రైతులకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పిలుపును శ్రీకారం చుట్టాం. దీన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ యొక్క లబ్ధి కోసం కాదు ఈ యొక్క పిలుపునిచ్చింది. కేవలం రైతుకి మద్దతు ధర ఇవ్వండి, తద్వారా ఈ రైతులను ఆదుకోండి. గత ప్రభుత్వం చేసినటువంటి మంచి రైతులకు ఒకసారి చూపిస్తా ఉన్నాం. గతంలో చెప్తా ఉండారు వ్యవసాయం దండగా అని చెప్పారు. మరి వైఎస్ఆర్ కుటుంబం వ్యవసాయ పండగగా చూపించింది. మరి ఎందుకంటే ఉచిత కరెంట్ ఇచ్చారు, జలయజ్ఞ ప్రదాతగా మిగిలిపోయినాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాంట్లో భాగంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా రైతులని ముందు పెట్టుకున్నాడు. ఈ యొక్క అన్నదాత ఆంధ్రప్రదేశ్కి అన్నదాతగా నిలవాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ముందుకు పోవాలంటే మరి రైతులు ముందుండాలి. రైతులు ఈ రాష్ట్రానికి ఎన్నుముగా ఉండాలి. రైతులకి మంచి ధర రావాలి, తద్వారా రైతుల కుటుంబాలు బాగుండాలి. దానివల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి రైతులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి ఆదరించండి. అబద్ధాలు చెప్పి అధికారంలోకి కూర్చోవడం ఏ విధంగా చేస్తాం ఒకసారి చూడండి. ఏదేమైనా ఈరోజు మేము ఇక్కడ ఉండే ఇక్కడ వచ్చి మేము చెప్పేది ఏంటంటే కోట ప్రభుత్వం చెప్పినటువంటి ఏ వాగ్దానాలు కూడా చేయడం లేదు. దాంట్లో ముఖ్యంగా రైతులను పూర్తిగా విస్మరించింది. మరి ఇప్పుడున్నటువంటి అధికారులైనా కానీ రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి మరి ఇక్కడ పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరిస్తూ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి 20 రోజులు కూడా మీరు ప్రత్యేక అధికారులు నిర్మించి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ యొక్క మా యొక్క పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి రైతులకు, కార్యకర్తలకు, సీనియర్ పార్టీ నాయకులకు, పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్, జై జగన్. ఈరోజు